హలో గైస్, యూట్యూబ్లో చాలామంది చాలా రకమైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటారు. కొంతమంది స్పోర్ట్స్ మీద చేస్తారు, కొంతమంది మూవీ రివ్యూస్ ఇస్తారు, కొంతమంది గేమ్స్ ఆడుతూ పోస్ట్ చేస్తారు, కొంతమంది ఏమో ట్రోలింగ్ రోస్టింగ్ చేస్తూ ఉంటారు. అలానే కొంతమంది డార్క్ కామెడీ కూడా చేస్తుంటారు. అసలు ఈ డార్క్ కామెడీ ఏంటి? దానివల్ల ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ బాగా వైరల్ అవుతుంది కదా, అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటి? ప్రణీత్ హనుమంతు ఎవరు? అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డార్క్ కామెడీ అంటే ఏంటో తెలుసుకుందాం. డార్క్ కామెడీ అంటే ఒక నార్మల్ థింగ్ని డిఫరెంట్ వేగా ప్రొట్రే చేయడం అంట. కామెడీ విధానంగా సెటారికల్గా ప్రొట్రే చేయడము. అది ఒక లిమిట్ వరకు బాగానే ఉంటుంది. తర్వాత వీళ్ళు చేసే పనికి హద్దులు మీరిపోతుంది కామెడీ అనేది. అది చాలా రాంగ్గా ప్రొట్రే అవుతుంది అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక ముస్లిం వాళ్ళు కావచ్చు, లేకపోతే దివ్యాంగులు కావచ్చు, వీళ్ళని చూస్తే మామూలుగా ఎవరికైనా జాలవుతుంది కదా, కానీ వీళ్ళు మాత్రం దాన్ని కామెడీ చేసేస్తారు. ఒక నార్మల్ వీడియోని పాన్ వీడియోగా ప్రొట్రే చేస్తారనమాట. అలా చేసిన ఛానలే ఫన్మంతు ఛానల్. ప్రణీత్ హనుమంతు అనే అతను ఫన్మంతు అనే ఛానల్ స్టార్ట్ చేశారనమాట. దాంట్లో ఇతను వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి రీల్స్ మీద కానీ బయట సిచ్యువేషన్స్ మీద కానీ రియాక్షన్స్ ఇస్తుంటారనమాట. వీళ్ళు రీల్స్కి అన్నిటికీ రియాక్ట్ అవుతూ ఒక రీల్కి అయితే రియాక్ట్ అవుతారనమాట. దాంట్లో అసలు ఏమీ లేదు. ఒక పాప బెల్ట్ తీసుకొని వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ తండ్రి కోపంగా చూస్తాడు. తర్వాత పాపని ఆ బెల్ట్ని ఉయ్యాల చేసి ఆడిపిస్తాడనమాట. అంతే, దాంట్లో ఏం లేదు. మీరు చెప్పండి, దీంట్లో కామెడీ చేయడానికి ఏముంది చెప్పండి. దాన్ని వీళ్ళు చాలా అసభ్యకరంగా అయితే ప్రొట్రే చేశారు. అంటే చెప్పాలంటే నాకు వర్డ్స్ కూడా రావట్లేదు. పాన్ వీడియోలో అయితే వీళ్ళు ప్రొట్రే చేశారనమాట. అండ్ వీళ్ళు చేసిన వీడియో బాగా వైరల్ అయ్యి సాయిధరం తేజ్ గారి వరకు వెళ్ళింది. సాయిధరం తేజ్ గారు ఫస్ట్ దీని మీద రియాక్ట్ అయ్యారు. ఇది చాలా డిస్గస్టింగ్గా ఉంది. చాలామంది తండ్రులకు వాళ్ళ కూతుర్లు ఉంటారు, వాళ్ళ వీడియో చూస్తే ఎలా ఉంటుంది. ఒకవేళ డార్క్ కామెడీ చూసే జనరీ వాళ్ళు డార్క్ కామెడీ చూస్తారా, తప్పలేదు. బట్ వేరే వాళ్ళకి ఈ వీడియో వెళ్ళి వాళ్ళు చూస్తే వాళ్ళు ఎలా తయారవుతారు, అసలు ఏంటి అనేది అయితే అతను చెప్పారు. దీని మీద సివియర్గా యాక్షన్ తీసుకోవాలని అయితే రేవంత్ రెడ్డి గారిని, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని, అలానే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అందరినీ ట్వీట్ చేస్తూ చెప్పారు, మీరు కూడా యాక్షన్ తీసుకోండి అని. అండ్ దీనికి సంతోషకరమైన వార్త ఏంటంటే అప్పుడే రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యి నేను యాక్షన్ తీసుకుంటాను దీని మీద అని అయితే చెప్పారు. అదైతే నాకు చాలా హ్యాపీనెస్ కలిగించింది. ఇలాంటి వాళ్ళని అస్సలు వదలొద్దు. రోల్స్ చేసుకుంటే చేసుకోండి, రోస్ట్ చేసుకుంటే చేసుకోండి. అలానే ఫ్యామిలీ వరకు వెళ్ళడం కానీ, ఇట్లాంటి నార్మల్ దాన్ని డిఫరెంట్గా పోర్ట్రే చేయడం కానీ, చాలా అసభ్యకరంగా యూట్యూబ్లో పోర్ట్రే చేయడం కానీ, ఇవన్నీ చేయడం చాలా పెద్ద తప్పు. ఎందుకంటే యూట్యూబ్ అనేది ఒక లెర్నింగ్ ప్లాట్ఫామ్. దీన్ని చూసి మనం ఏమైనా తెలుసుకోవాలి, ఏమైనా నేర్చుకోవాలి, లేకపోతే మనమే ఏదైనా మంచి కంటెంట్ ఇవ్వాలి. అంతేకాని ఏది పడితే అది పెట్టడం మాత్రం అస్సలు సరికాదు. అండ్ ప్రణీత్ హనుమంతు అనే అతను అయితే ఎవరో చెప్తే మీరైతే షాక్ అవుతారనమాట. ఇతని ఫాదర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్. అండ్ ఇతని బ్రదర్ ఎవరనుకుంటున్నారు, మనకు అందరికీ తెలిసిన ఏజ్డ్ అజయ్ హనుమంతు. ఇలాంటి మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి ఇలాంటి వీడియోస్ చేయడం అయితే చాలా బాధ కలిగించింది నాకైతే. వాళ్ళ అన్న ఎంత మంచి వీడియోస్ చేస్తాడు, బెట్టింగ్ ప్రమోషన్లు చేయడు, మోటివేషన్ ఇస్తాడు, అండ్ నెక్స్ట్ తర్వాత గివ్ అవేస్ కూడా ఇస్తాడు. అండ్ అతను జనాల నుంచి ఎంత సంపాదించాడో దాంట్లో కొంత గివ్ అవేస్ ఇస్తాడు అతను. అండ్ ఈ హనుమంతు అనే అతనైతే చాలా ఆపోజిట్ ఉన్నాడు వాళ్ళ బ్రదర్కి. అండ్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకో విషయానికి ఏంటంటే వీళ్ళ తమ్ముడు చేసిన పనికైతే అన్ననే బ్లేమ్ చేయలేదు చూడండి. దానికి నేను పబ్లిక్కి రెస్పెక్ట్ అయితే ఇస్తాను. అండ్ ఈ ఇన్సిడెంట్కి నిన్న ఏజ్డ్ అయితే రియాక్ట్ అయ్యారనమాట, ప్రణీత్ హనుమంతు బ్రదర్. ఇతను చెప్పారనమాట, 6 years అవుతుంది నేను ఇంటి నుంచి బయటకు వచ్చేసి, వాళ్ళని గెంటలేదు, అప్పుడు నాకు ఇన్కమ్ లేకపోవడం వల్ల నేనే బయటకు వచ్చేసాను. అండ్ ఈ వీడియో గురించి అంటే అంత ఎక్కువ ఏం చెప్పలేదు, కానీ చెప్పారు లైక్ మీరు ఇలాంటి డార్క్ కామెడీ వీడియోస్కి ఎంత దూరం ఉంటారో నేను కూడా అంతే దూరం ఉంటాను అంటే ఇండైరెక్ట్గా చెప్పారు. మా బ్రదర్ చేసే పనికి నాకు సంబంధం లేదు అని థ్యాంక్స్ కూడా చెప్పారనమాట, నన్ను దీంట్లో ఇన్వాల్వ్ చేయనందుకు. ఏజ్డ్ అయితే వాళ్ళ తమ్ముడిని వెనకేసుకుని రాలేదు, అదైతే మంచి విషయము. అండ్ ఒకవేళ ఇతను ఇండియాలో ఉండుంటే అరెస్ట్ అయ్యేవాడేమో, అట్లీస్ట్ కేసు అయినా పడేది ఇతని మీద. బట్ ఇతను ఇండియాలో లేడు, ఇతను ఇండియన్ సిటిజన్ కాదు, యూఎస్ సిటిజన్ అనుకుంటా. సో ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. అతన్ని అట్లీస్ట్ ఛానల్ అయినా బ్యాన్ చేయాలి. సో ఫ్యూచర్లో ఇలాంటివి ఎవరైనా చేస్తే వాళ్ళకు ఒక భయం ఉంటుంది, ఇట్లాంటివి చేయొద్దు అని అయితే. ఇప్పుడే చాలామంది భయపడుతున్నారు అనుకోండి, బికాజ్ చాలామంది రియాక్ట్ అయ్యారు. నిన్న మంచు విష్ణు కూడా రియాక్ట్ అయ్యారు. అండ్ కొంతమంది సెలబ్రిటీ స్టోరీస్ పెట్టారు.
అండ్ చాలామంది రియాక్ట్ అవుతున్నారు కాబట్టి ఇలాంటివి ఫ్యూచర్లో అవ్వవని అయితే నేను అనుకుంటున్నాను. మీరు ఎవరైనా కంటెంట్ క్రియేటర్ అవ్వాలనుకుంటే మాత్రం ప్లీజ్ ఇలాంటి వీడియోస్ చేయకండి. ఐ హోప్ ఈ ఇన్సిడెంట్ గురించి మీకు ఈ వీడియోలో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.